ఉపాధ్యాయ మిత్రులకు మీ ఉపాధ్యాయ మిత్రుడు రమణ ఈ వీడియో ద్వారా తెలియజేసిన సమాచారం ఏంటంటే, మనకి రాష్ట్ర సమగ్ర శిక్ష ఉన్నతాధికారుల దగ్గర నుంచి వచ్చిన ఒక సందేశం ఏంటంటే, కిందటి విద్యా సంవత్సరం అనగా 2023-24లో మనం కిట్స్ డిస్ట్రిబ్యూషన్ చేయని విద్యార్థులకి, చేసి ఆథెంటికేషన్ తీసుకున్న విద్యార్థులకి కారణాలను నమోదు చేయమన్నారు. దీనికోసం మనం స్టూడెంట్ కిట్స్ యాప్లోకి వెళ్తాం. ఆ యాప్లోకి వెళ్ళడానికి మీకు తెలుసు, లాగిన్ ఐడి IMMS యాప్ ఐడినే దీని ఐడిగా వాడతాం. ఇంకా పాస్వర్డ్ వచ్చేసరికి SKT@2024. ఎస్ మాత్రం క్యాపిటల్, SKT@2024. ఎటువంటి స్పేసెస్ వాడకూడదు. ఈ రకంగా యాప్లోకి లాగిన్ అయిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్ ఈ 3 బార్స్ మీద క్లిక్ చేయండి. ఫైనాన్షియల్ ఇయర్ ఇక్కడ మనం ఏం తీసుకోవాలంటే 2023 అంటే గత విద్యా సంవత్సరం తీసుకోవాలి. ఇలా ఫైనాన్షియల్ ఇయర్ చేంజ్ అవుతుంది. చేంజ్ అయిన తర్వాత మనకి మళ్ళీ డాట్స్ మీదకి వెళ్ళండి, మాడ్యూల్స్లో క్లిక్ చేసుకోండి. మాడ్యూల్స్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత మనము ఇక్కడ నాట్ డిస్ట్రిబ్యూటెడ్ అనే ఆప్షన్ తీసుకోవాలి. ఈ నాట్ డిస్ట్రిబ్యూటెడ్ అనే ఆప్షన్ని మనం తీసుకున్న తర్వాత ఇక్కడ కనిపిస్తుంది చూడండి, టాప్ నుంచి సెకండ్ వన్ నాట్ డిస్ట్రిబ్యూటెడ్. ఇలా క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మన పాఠశాలలో డిస్ట్రిబ్యూటెడ్ కానీ ఇక్కడ వచ్చి మీరు చూడండి, క్లాసులో మొత్తం స్టూడెంట్స్ ఎంతమంది, నాట్ డిస్ట్రిబ్యూటెడ్ ఎంతమంది. ఇక్కడ మనం గమనిస్తే మన పాఠశాలలో కింద సంవత్సరం PP1 PP2 ఎన్రోల్ చేస్తాం, కానీ వారికి ఎటువంటి కిట్స్ కూడా డిస్ట్రిబ్యూషన్ చేయని కారణంగా వారి పేర్లు కూడా వచ్చాయి. అలాగే మనకి మిగిలిన తరగతుల్లో బయోమెట్రిక్ మనకి ఆథెంటికేషన్ అవ్వని విద్యార్థుల యొక్క తల్లికి తండ్రికి విద్యార్థికి ప్రయత్నించి మనం విఫలమైన ఆ పిల్లల పేర్లు కూడా వచ్చాయి. ఇప్పుడు వీళ్ళందరికీ కూడా మనం కారణాలు నమోదు చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ -2 తీసుకున్నప్పుడు అంటే అంగన్వాడీలో చదువుతూ మన లాగిన్లో ఉన్న పిల్లలు ఎవరికి కూడా మనం డిస్ట్రిబ్యూషన్ చేయలేదు. ఆ పిల్లలందరికీ కూడా మనం ఎటువంటి కారణం నమోదు చేయాలని చూద్దాం ఒకసారి. ఇక్కడ అంగన్వాడీ పిల్లలు వీళ్ళందరూ కూడా మనం డిస్ట్రిబ్యూషన్ చేయాలంటే వీళ్ళకి ఫిజికల్గా మనకి డిస్ట్రిబ్యూట్ చేయలేదు, నో పెడతాం. నో పెట్టి ఇక్కడ రీజన్ తీసుకుంటే లాంగ్ ఆబ్సెంట్, డ్రాప్ అవుట్, మైగ్రేటెడ్, మ్యారీడ్, 10th కంప్లీటెడ్, స్టూడెంట్ డైడ్, ప్రైవేట్ స్టూడెంట్, క్లోజ్ స్టూడెంట్, TC స్టూడెంట్. ఇక్కడ గమనిస్తే స్టూడెంట్ నేమ్ వాజ్ నాట్ ఇన్ అవర్ స్కూల్ రికార్డ్స్. లాగిన్లో ఉండొచ్చు కానీ మన పాఠశాల రికార్డులో లేని కారణంగా మన విద్యార్థికి మనం కిట్ డిస్ట్రిబ్యూషన్ చేయలేదు. ఈ విధంగా మనం ఇక్కడ స్టూడెంట్ నేమ్ వాజ్ నాట్ ఇన్ ద స్కూల్ రికార్డ్స్ అనేది చేసుకుని సబ్మిట్ చేస్తాం. ఇలా ప్రతి విద్యార్థికి కూడా మనం సబ్మిట్ చేస్తాం. ఈ రకం అంగన్వాడీ పిల్లలకి చేసిన తర్వాత ఇక 1, 2, 3, 4 తరగతుల్లో ఎలా చేయాలో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మాకు సంబంధించి 2nd క్లాస్లో 14 మందికి నేను 13 మందికి చేయించాను, ఒక విద్యార్థికి చేయించలేకపోయాను. ఆ విద్యార్థికి ఏం చేయాలో చూద్దాం. ఆ విద్యార్థి నేను కిట్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. ఆ విద్యార్థికి సంబంధించి తల్లికి తండ్రికి అలా వారి యొక్క గార్డియన్కి అందరూ కూడా ప్రయత్నం చేశాను, కానీ ఆ ప్రయత్నంలో ఆథెంటికేషన్ నాకు కావలేదు. ఆ రకంగా విద్యార్థి యొక్క బయోమెట్రిక్ ఆథెంటికేషన్ చేయించలేకపోయాను. ఇప్పుడు ఆ విద్యార్థికి సంబంధించి నేను ఎలా చేయాలనేది చూద్దాం. ఇప్పుడు గంజేస్వంద్ అనే అబ్బాయికి తీసుకున్నప్పుడు ఫిజికల్గా కిట్ డిస్ట్రిబ్యూట్ చేశాను, కానీ మనకు మ్యాక్సిమం వచ్చేది బయోమెట్రిక్ ఆథెంటికేషన్. ఇక్కడ గమనిస్తే మీకు చూడండి, పైనుంచి 5 ఆప్షన్, ఆధార్ నాట్ అప్డేటెడ్, ఈకేవైసీ నాట్ డన్. లేదా ఇంకా మనం తీసుకుంటే లాంగ్ ఆబ్సెంటియా, డ్రాప్ అవుటా, బయోమెట్రిక్ ఆథెంటికేషన్ మనకు వర్క్ చేయట్లేదా, మైగ్రేటెడా, నో ఆధార్ కార్డ్ ఫర్ స్టూడెంటా, ఇవన్నీ కూడా మనకి చూసుకుని దీంట్లో మనకి ఏ కారణం అయితే సూటబుల్లో ఉంటుందో ఆ కారణాన్ని మనం నమోదు చేసుకోవాలి. ఒకవేళ కిట్ కనుక మనం ఇవ్వకపోతే కనుక నో సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకు ఇవ్వలేదు, లాంగ్ ఆబ్సెంటియా, డ్రాప్ అవుటా, మైగ్రేటెడా, మ్యారీటా, ఇవన్నీ కూడా ప్రతి విద్యార్థికి కూడా మనము రేపు అనగా శనివారం లోపుగా మన లాగిన్ నుంచి పిల్లలందరూ క్లియర్ అవ్వాలని రాష్ట్ర సమగ్ర శిక్ష వారి ఆదేశాలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.